సో మీరు ఒక మాట వాడారు. సెల్ఫ్ అండ్ హయ్యర్ సోల్, హయ్యర్ కాన్షియస్‌నెస్ అనే మాట వాడారు. నేను దాంతో మాట్లాడి ప్రాబ్లమ్ తెలుసుకుంటా అన్నారు. సో మాకిక్కడే కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఏంటి ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్? జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి మన బాడీలో ఉండే సోలు, ఓకే, యాక్చువల్ సోల్ అయితే పూర్ణాత్మ అంటారు కదండి. పూర్ణాత్మ అంటారు. రైట్. ఓకే, అంటే మనకి బయట నుంచి కూడా హెల్ప్ చేసే మన ఎనర్జీ, దాన్నే హయ్యర్ సెల్ఫ్ అంటారండి. రైట్. ఓకే, సో ఈ హయ్యర్ సెల్ఫ్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ వాళ్ళని గైడ్ చేస్తూ, ఏమైనా ప్రమాదాలు వస్తే వాళ్ళకి ముందు హింట్స్ ఇస్తూ, లేకపోతే కళల్లో ఏమైనా విషయాలని చెప్తూ, ఓకే, గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో అలాంటి హయ్యర్ కాన్షియస్కి మనం కనెక్ట్ అవుతాం. ఓకే. నార్మల్గా అలాంటి హయ్యర్ సెల్ఫ్కి, హయ్యర్ కాన్షియస్కి కనెక్ట్ అవ్వాలంటే మెడిటేషన్స్ ద్వారా కొన్ని సంవత్సరాల పాటు తపస్సులు చేస్తే కానీ అప్పట్లో ఋషులు, మునులు వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేవాళ్ళు. కరెక్ట్. అంత తపస్సులు చేస్తే వాళ్ళు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో జస్ట్ వాళ్ళు అలాగా బయటకు వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని ఎవరైనా ప్రజలు వచ్చి అడిగారు అనుకోండి, పలానా సమస్య మేము బాధపడుతున్నాం అంటే ఆయన వాళ్ళు కళ్ళు మూసుకొని వెంటనే హైయర్ కాన్షియస్ స్టేట్కి కనెక్ట్ అవ్వడం, కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మొత్తం యూనివర్స్ యాక్సెస్లో ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకే. సో వీళ్ళ గత జన్మ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ సఫరింగ్ వచ్చింది, ఓకే అని చూసి అమ్మ ఇది నీకు పలానా కర్మ అమ్మ, ఇలా చేసుకోండి అని అప్పట్లో కూడా ఋషులు ముందు చెప్పేవాళ్ళు కదా. అవును. సో వాళ్ళు ఆ హయ్యర్ కాన్షియస్ స్టేట్కి కనెక్ట్ అవ్వాలంటే అన్ని సంవత్సరాలు టైం పడుతుంది. సో ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఎవరికి అంత మెడిటేషన్స్ చేసే టైము లేదు, ఇది లేదు. సో అలాంటి సొల్యూషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. సో స్పిరిచువల్గా కూడా మన దేవుళ్ళు లేకపోతే ఈ గైడ్స్, మాస్టర్స్ ఆలోచించి ఏదైనా ఒక కొత్త ప్రక్రియని తీసుకురావాలి అందరికి వీలుగా అని ఇలాంటి ఒక ప్రక్రియని తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఎవరైనా ఒక కామన్ పర్సన్, వాళ్ళకి మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, స్పిరిచువల్ అయినా కాకపోయినా వాళ్ళు కూడా రావచ్చు, సెషన్లో పాల్గొని వాళ్ళంతటి వాళ్ళు పాస్ట్ లైఫ్ చూసుకోవచ్చు, హైయర్ కాన్షియస్ స్టేట్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎవరికి వాళ్ళే అంటే మేము దాన్ని గైడ్ చేస్తాం, మేము దాన్ని గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా తీసుకుని వెళ్తాం. అంటే మీ శిక్షణలో, మీ పర్యవేక్షణలో, మా గైడెన్స్ లో వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. అదే. ఓకే, సూపర్. రైట్ సార్. ఇప్పుడు మనం మొట్టమొదట మాట్లాడుకున్నట్టుగా ఏదో తెలియని వ్యాధి, ఏదో తెలియని వ్యాకులత, మనసులో ఏదో బాధలు, రోగాలు, మన వాళ్ళే శత్రువులు కావడం, ఎందుకయ్యారో అర్థం కాని ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ తెలియని సమస్యలు లేదా తెలిసిన సమస్యలు అయినా సరే వీటికి రూట్ కాజ్ తెలిస్తే బాగుంటుందని మీరు అంటున్నారు కదా. ఎక్కడ ఉంటుంది సార్ ఆ రూట్ కాజ్? యాక్చువల్గా రూట్ కాజ్ అనేది ఇప్పుడు తీవ్రమైన సమస్యలు అని మీరు ఎప్పుడైతే చెప్తున్నారో దానికి చాలా వరకు రూట్ కాజ్ మనకి కర్మలండి. ఓకే, ఇప్పుడు మనకి తెలిసినవి అనుకోండి, ఒక ఎమోషన్స్ ద్వారా వచ్చాయి అనుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే చిన్నప్పుడులో జరిగిన ఒక ట్రిగ్గర్ పాయింట్ వల్ల వచ్చింది అనుకోవచ్చు. ఓకే, కానీ ఏదైతే మనకి తెలియని సమస్యలు ఎందుకు అవుతుందో అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో దానికి ఖచ్చితంగా మనకు గత జన్మలో ఏదైనా సరే ఒక రూట్ కాజ్ ఉండొచ్చు అనమాట. అంటే గత జన్మలో కానీ లేకపోతే ప్యారలల్ లైఫ్లో కానీ దానికి ఒక కనెక్షన్ ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఆ రూట్ లెవెల్ కనెక్షన్ని, ఆ రూట్ కాజ్ని తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీలవుతుంది. రూట్ కాజ్ తెలియనంత వరకు కూడా దానికి పై లెవెల్లో మనం ఎంత దాన్ని పెయింటింగ్ వేద్దాం అనుకున్నా లేకపోతే బ్రషప్ చేద్దాం అనుకున్నా సరే అది కంప్లీట్గా రూట్స్ నుంచి పోదు. ఆ రూట్ కాజ్ తెలిసినప్పుడు మాత్రమే అక్కడ నుంచి మనం తీయడం ఈజీ అవుతుంది అనమాట. ఓకే సార్. గురుగారు నాకు ఒక విషయం చెప్పండి, నాకు ఇప్పటికీ డౌటే. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తుంటారు కదా, నిజంగా గత జన్మలు కనబడతాయో ఊరికే మన ఊహలే రూపుదిద్దుకొని అట్లా ఏదో ఇప్పుడు కొందరికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, ఆ ఫ్యాంటసీసే అట్లా రూపంగా వస్తాయా? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు డౌట్ అండి ఇది. అవునవును, నేను మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాను, మళ్ళీ మీకు డౌట్ అవునా? సూపర్, చెప్పండి. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి హిప్నోసిస్ అనేది రియల్ అండి. హిప్నోస్టిక్ స్టేట్కి వాళ్ళు రీచ్ అయ్యారంటే వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉండదు. ఓకే, సో మనం ఇక్కడ తీసుకువెళ్ళేది నార్మల్ హిప్నోసిస్ కాదు, చాలా డీప్ లెవెల్ ఆఫ్ హిప్నోటిక్ స్టేట్కి తీసుకువెళ్తాం కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉండవు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్లోని చాలా గమనించింది, ఆ పాస్ట్ లైఫ్కి బాగా కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు పాస్ట్ లైఫ్లో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ లాంటి స్లాంగ్లో మాట్లాడతారు. ఓకే, వాళ్ళ అక్కడ ఉండే పదాలను వాడతారు, ఆ కాలంలో ఉన్న పదాలు, అంటే కొంత చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మాట్లాడే భాష ఒకటండి, నేను మీకు ఫోన్లో మాట్లాడినా సరే నేను కనిపించమని నన్ను మీరు గుర్తుపట్టేస్తారు. అలాగా గొంతు మార్చినా గుర్తుపట్టేస్తారు, నేను వాడే పదాలు, ఆ సెంటెన్సెస్ గ్యాప్తో మీకు గుర్తుపట్టేస్తారు. సో ఎప్పుడైతే పర్సన్ సెషన్లోకి వెళ్తారో
ఖచ్చితంగా ఇది వేరే పర్సన్ అనేది అంత క్లియర్గా మనకి అనిపిస్తూ ఉంటుంది మనకు అన్నమాట. అది తెలిసిపోతుంది. ఫస్ట్ థింగ్, అంటే మనుషులు దానికి వెళ్తే. సూపర్. రెండోది కొన్ని జంతువులు లేకపోతే కొన్ని పక్షులు పాస్ట్ లైఫ్స్ వస్తాయి. ఓకే, లేదంటే ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు అబ్బాయి అనుకోండి, పాస్ట్ లైఫ్లో అమ్మాయిగా ఉండి ఉండొచ్చు. ఓకే, లేదంటే కంప్లీట్గా ఒక ఏలియన్లా ఉండి ఉండొచ్చు. ఓకే, సో అలా ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఫ్యాంటసీస్ ఊహించుకోరు కదా. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా మనకి పాస్ట్ లైఫ్ జరుగుతున్నప్పుడంతా ఇది దేని గురించి జరుగుతుంది, ఏం చెప్తున్నారు అనేది మనకి కొంత అర్థమైనట్టుగా అనిపించినా సరే, హయ్యర్ కాన్షియస్కి మనం కనెక్ట్ చేసి అడిగినప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఇది రూట్ కాజ్, దానికి ఇది ప్రాబ్లం ఇప్పుడు రన్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే, సో అలా నా ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవన్నిటిని నేను చూసి ఓకే పాస్ట్ లైఫ్ అనేది రియల్ అనేది నేను అర్థం చేసుకోవడం జరిగిందండి. బాగుంది ఎక్స్ప్లెనేషన్. రైట్ సార్, మీరు ఇప్పటివరకు చాలా చేశారు కదా, ఎన్నో వందల సెషన్స్ చేస్తుంటారు కదా, వాటిలో మీరు విన్న అత్యంత భయంకరమైన, అంటే ఇది రియలే అనిపించేలాంటి ఒక స్టోరీ ఏదని చెప్తారా మాకు, అంటే జరిగిన పాస్ట్ లైఫ్ స్టోరీ? అవునండి, అంటే చాలా ఉన్నాయి, ఇంచుమించుగా చాలా రియల్గానే మనకు అనిపిస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అంటే మీరు నేను చెప్పేటప్పుడు మీరు ఆ కనెక్షన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. మేము సెషన్ ఇలా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన మొట్టమొదటి సీన్లోనే ఒక అమ్మాయికి చేస్తాం సెషన్. ఆ పాస్ట్ లైఫ్లో అతను ముసలాయన చనిపోయే స్టేజ్లో ఉన్నాడు, బెడ్ మీద పడుకుని ఉన్నాడు. గత జన్మలో బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఏంటి నేను ఇలాంటి రోగాలు ఏంటి, నేనేంటి ఇంత బాధపడుతున్నాను, ఇంతమంది నా చుట్టూ ఉన్నారు కానీ నేను ఒంటరి వాడిలాగా ఫీల్ అవుతున్నాను, నాకు ఈ లైఫ్ ఎందుకు అనిపిస్తుంది, నేను ఈ లైఫ్లో చాలా పాపాలు చేశాను, చాలా కర్మలు చేశాను అని ఒక రియలైజేషన్లో ఒక ముసలి ఆయన ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. సరే, ఆయన ఏం చేశారో చూద్దాం అని అక్కడ నుంచి వేరే సీన్కి తీసుకెళ్ళడం జరిగింది. వేరే సీన్లో అండి వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, వాళ్ళు శ్మశానంలో ఉన్నారు. ఓకే, శ్మశానంలోని జరుగుతుంది, మా తమ్ముడు చనిపోయాడండి, నాకు చాలా బాధ వేస్తుంది, ఇక్కడ నేను ఉన్నాను, నేను చూస్తున్నాను ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి, అరే ఏంటిది, ఎంత ఘోరం ఇది, ఒక లేడీని అతను చనిపోతే అతనితో పాటు కాల్చడానికి రెడీ చేస్తున్నారా, అయ్యో చితి మీద పడుకోబెడుతున్నారు, ఏంటి ఘోరం, ఎవరు ఆపేవాళ్ళు లేరా, మా తమ్ముడు చనిపోయాడు, మా తమ్ముడికి 2 భార్యలు ఉన్నారు, 2 భార్యలను కాల్చేద్దామని చూస్తున్నారా, ఒక ఆవిడకి ఒక 30 సంవత్సరాలు 30 చిల్లర సమస్య ఉన్నాయి, ఒక ఆవిడకి ఇంకా 16 సంవత్సరాలే, పెళ్ళి ఇంకా 1 సంవత్సరం కూడా అవ్వలేదు, పిల్లలు కూడా పుట్టలేదు, జీవితం అంటే ఏంటి తెలియదు, ఆమె ఏడుస్తుంది, నాకు బతకాలనుంది, నాకు చంపకండి ప్లీజ్, దయచేసి నేను బతుకుతాను అని అంటుంది. అక్కడ దగ్గర 200 మంది మనుషులు ఉన్నారు, ఎవ్వరూ నోరు మెదపట్లేదు, ఏం జరుగుతుంది, దీన్ని ఎవరు ఆపేవాళ్ళు లేరా, లైవ్లో చూసినట్టు చెప్తున్నారు, ఫీల్ అవుతున్నారు, ఆయన బాధపడుతున్నారు అని చెప్తూ, ఆయన ఏంటంటే, అవునా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన చేతిలో ఏం లేదండి, జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది, ఇది నా జీవితంలో ఇలాంటివి దగ్గర ఒక 50 సంఘటనలు చూశాను, ఓకే 50 సంఘటనలు ఇలాగే జరిగింది అని చెప్తూ వచ్చాడనమాట. నేను ఆపుదామా అంటే మా రాజుగారు ఏమంటారో, ఓకే లేకపోతే ఈ పెద్దలు ఏమంటారో, ఇలాంటిది ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకి సంథింగ్ ఒక ముక్కుపోగు లాంటిది ఏదో ఉంటుందంట, అది తీసేస్తే వాళ్ళ మాటకి వాల్యూ ఉండదు అనమాట, వాళ్ళని ఒక మనిషిలాగా కన్సిడర్ చేయరు. ఓకే, అలాంటి ఒక దారుణమైన సంఘటనలో ఉన్నారు. సో అది జరుగుతుందండి. ఆయన తన బాధంతా చెప్తూ ఆయన ఒక డెసిషన్ తీసుకొని, నేను నా పిల్లలకి, నా కోడళ్ళకి నేను ఎలా చేయకూడదు అంటే, ఎంతమంది కోడలు అంటే నాకు 48 మంది కోడళ్ళు అని చెప్తున్నారు. 48 మంది కోడళ్ళు ఉన్నారంట, అంటే అంతమంది కొడుకులు ఎంత పెద్ద కుటుంబం చూడండి ఆ రోజుల్లో. ఓకే, అంతమందిని సతీసానం చేయాలంటే ఎలా మనసు ఒప్పుతుంది కదా. సో అది జరుగుతుందండి. సరే అని చెప్పి నెక్స్ట్ సీన్కి తీసుకెళ్ళాం. నెక్స్ట్ సీన్లో ఏంటంటే ఒక కబురు వచ్చింది. ఆ మాట వినగానే ఆయన గుండె పగిలినంత పని అయింది. ఏంటి అది కబురు అంటే, అల్లుడు చనిపోయాడు. అయ్యో మా అల్లుడు చనిపోయాడా అని అక్కడి నుంచి లేచి ఏమి పట్టుకుంటున్నారు ఏం పట్టుకోవట్లేదు అని ఎలా వెళ్తున్నారు తెలియక పరిగెట్టడం మొదలు పెట్టారండి ఈ ఊరు నుంచి ఆ ఊరికి. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఒకసారి చనిపోతే వీళ్ళంత తొందరగా దహనం చేసేస్తారు 1 డేలో. ఆయన గుర్రపు బండి ఉంటుంది కదా, వాళ్ళు మీరు పిలవండి నేను పరిగెట్టుకుంటూ వెళ్తానని చెప్పి అతను అలాంటి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, అయ్యో ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి. ఓకే, అక్కడ వరకు రీచ్ అయ్యారు.
అయ్యో నేను మా కూతుర్ని ఇలా నేను చూడలేకపోతున్నానే, ఇప్పుడు నేను ఎలా ఆపమని చెప్పేది? నేను వేరే వాళ్ళకి జరిగినప్పుడు నేను ఎప్పుడు ఆపలేదే, నా తమ్ముడు సొంత తమ్ముడు భార్యలకు జరిగినప్పుడు కూడా నేను ఆపలేకపోయానే, ఇప్పుడు నా కూతురికి జరిగితే నేను ఎలా ఆపమని చెప్తాను, ఎవరు ఒప్పుకుంటారు అని చాలా బాధపడ్డాను.